హలో ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఈ వీడియోలో స్నాప్చాట్ అకౌంట్ పాస్వర్డ్ మర్చిపోయారా ఫ్రెండ్స్? అయితే ఈరోజు ఈ వీడియోలో మీ స్నాప్చాట్ అకౌంట్, మీ ఓల్డ్ అకౌంట్ అనేది ఎలా రికవర్ చేసుకోవాలనేది నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నా ఫ్రెండ్స్. అయితే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు ఓల్డ్ పాస్వర్డ్ గుర్తు లేకున్నా కూడా మీరు స్నాప్చాట్ అకౌంట్ అనేది రికవర్ చేసుకోవచ్చు, పాస్వర్డ్ కొత్తది సెట్ చేసుకోవచ్చు అనమాట. అయితే అది ఎలానో నేను చూపిస్తాను. మీకు వితౌట్ ఈమెయిల్ కూడా ట్రై చేయవచ్చు అనమాట. ఓకేనా? అయితే ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్నాప్చాట్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. స్నాప్చాట్ ఓపెన్ చేసుకొని మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా వస్తుంది. ఇక్కడ ఇలా వచ్చినాక ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ ఇట్లా సైన్ అప్ అని ఉంది కదా. మీరు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి లాగిన్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మొబైల్ నంబరు నేను ఎంటర్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఎంటర్ చేశాక ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది కాబట్టి పాస్వర్డ్ అసలు గుర్తులేదు కాబట్టి నేను ఇక్కడ ఫర్గెట్ యువర్ పాస్వర్డ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేస్తున్నా. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అని ఉంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు అసలు మీ దగ్గర మెయిల్ లేదనుకో, మీరు ఏంటంటే మొబైల్ నంబర్ నుంచి ట్రై చేయండి. ఒకవేళ మొబైల్ నంబర్ లేదనుకో ఫ్రెండ్స్, అయితే మీరు మొబైల్ నంబర్ లేకపోతే మెయిల్ నుంచి ట్రై చేయండి. ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కదా, దాని నుంచి ట్రై చేయండి. నేను ఫోన్ నంబర్ నుంచి ట్రై చేస్తున్నా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా ట్రై చేశాక సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నా. నంబర్ అనేది ఇవ్వమంటుంది. సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఓటీపీ వస్తుంది. అయిపోయి ఫ్రెండ్స్. ఇక్కడ ఓటీపీ వచ్చినాక ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, పాస్వర్డ్ అనేది క్లిక్ చేసుకోమంటుంది. మీరు నంబర్కి అనేది వస్తుంది అన్నమాట. ఇట్లా పాస్వర్డ్ అనేది వస్తుంది. ఇలా వచ్చాక మీకు ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకోమంటాను. కొత్త పాస్వర్డ్ పెట్టుకోమంటాను. నేను పాస్వర్డ్ పెట్టుకుంటున్నా చూడండి. అయితే ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు మీ పాస్వర్డ్ అనేది 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఇంకేదైనా స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి అనమాట. ఏదైనా @ అట్లా సంథింగ్ ఏదైనా మీరు పెట్టాలి. పక్కన నంబర్ కానీ మీ నేమ్, ఇంకా ఏదైనా నంబర్, మీ లక్కీ నంబర్ పెట్టుకొని పక్కన ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ పెట్టుకోండి. అట్లా పాస్వర్డ్ సెట్ చేసుకోండి. పాస్వర్డ్ అనేది సబ్మిట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పాస్వర్డ్ అనేది సెలెక్ట్ చేసేసిన నాకు ఇక్కడ మళ్ళీ లాగిన్ పేజ్కి వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పాస్వర్డ్ అనేది పెట్టేస్తాను కాబట్టి, ఆల్రెడీ కొత్త పాస్వర్డ్ పెట్టేస్తా కాబట్టి నేను పాస్వర్డ్ ఇప్పుడు ఇచ్చి లాగిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. నేను పెట్టుకున్న పాస్వర్డ్ అనేది ఇస్తున్నా చూడండి. అయితే చూడండి ఫ్రెండ్స్, అకౌంట్ అనేది వచ్చేసింది. నాకు అకౌంట్ అనేది లాగిన్ కూడా అయిపోయింది అన్నమాట. నా అకౌంట్ నాకు వచ్చేసింది. ఇలా మీరు ఏంటంటే సింపుల్గా పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.